ఎలాంటి సమస్యలు లేకపోయినా రాష్ట్రానికి చెందిన కొన్ని సాగునీటి ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియలో తీవ్ర జాప్యం అవుతోందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కొత్త సందేహాలు సబబు కావని వాటన్నింటికి తగిన సమాధానం ఇస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై అందరి అభ్యంతరాలను శాస్త్రీయంగా పరిశీలిస్తే తప్పేంటని రజత్ కుమార్ ప్రశ్నించారు. గోదావరిలో మిగులు జిల్లాలు లేవట్టునే మళ్లింపు ఎలా సాధ్యమన్న ఆయన కేంద్రం నుంచి సమగ్ర ప్రతిపాదనలు అందాక రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో స్పందిస్తుందని చెప్పారు. ప్రాజెక్టుల అనుమతులు సహా వివిధ అంశాలపై రజత్ కుమార్తో ఈటీవీ ముఖాముఖి. గోదావరి కృష్ణా నదులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేస్తుంది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి అన్ని విషయాలను తీసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ అంశాలపై మనతో మాట్లాడిన నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ గారు. రజత్ కుమార్, గోదావరికి సంబంధించిన ప్రాజెక్టులపై మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. ఏం సార్ మనం ఏమడుగుతాం కేంద్ర ప్రభుత్వాన్ని? నీటిపారుదల ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. మన ప్రాజెక్ట్స్ మీద కొన్ని అలిగేషన్స్, కన్ఫ్యూజన్స్ అవన్నీ క్రియేట్ చేస్తూ జనరల్గా కొంచెం జరుగుతున్నది. నిజంగా అయితే ఈ ఇష్యూ అయితే ఇట్ ఈస్ పర్సిస్టింగ్ 8 years తర్వాత కూడా పర్సిస్ట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ హ్యాపీనెస్ ఫర్ అస్. ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది కాబట్టి మాకు 968 TMCకి అలొకేషన్ ఉంది కాబట్టి కనీసం ఈ ప్రాజెక్ట్స్కి మీరు అప్రూవల్ ఇవ్వండి తొందరగా. అప్పుడు టు బి వెరీ ఆనెస్ట్, అప్పుడు జలశాఖ మంత్రి గారు కూడా, సెంట్రల్ మినిస్టర్ గారు కూడా వీ విల్ కోఆపరేట్ ఫుల్లీ రావు సాబ్ అంటే చెప్పి ఒప్పుకున్నారు. ఇస్తారు 2-3 months లో హో జాయేగా కర్కే ఇట్ ఈస్ ఆల్ క్లియర్ కదా చెప్పారు. సో సిన్స్ దెన్ లాస్ట్ 1 year వీ హ్యావ్ బీన్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్. సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ అంటే ఈ డిపిఆర్స్ అయితే కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. మనకు హైడ్రాలజీ అయితే క్లియర్ అయిపోయింది, కానీ ఇంటర్ స్టేట్ ఇష్యూస్లో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంకి బికాస్ ఆఫ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్, సో దే విల్ కీప్ ఆబ్జెక్టింగ్. సో దానివల్ల కొన్ని డిలేస్ అయితే న్యాచురలే, వీ ఎక్స్పెక్ట్ దాట్. బట్ వన్స్ వాళ్ళు ఇచ్చిన ఆబ్జెక్షన్స్కి మనం సాటిస్ఫాక్టరీ రిప్లై ఇచ్చాము, ఆల్ ది ఇష్యూస్ ఆర్ అడ్రెస్డ్, అప్పుడు కనీసం మాకు ఇవ్వండి. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇట్ సీమ్స్ బై ఎనీ ఎక్స్క్యూజ్ ఆర్ ఎనీ ప్రీటెక్స్ట్ ఇవన్నీ అక్కడ జస్ట్ మనకు అడ్డం పెడుతున్నారు. నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, ఈవెన్ అదర్ స్టేట్స్ ఆఫీషియల్ లెవెల్లో కూడా. అంటే సీతారామ సమ్మక్క బ్యారేజ్లకు సంబంధించిన పర్మిషన్ల ప్రక్రియ ఎంతవరకు వచ్చింది సార్ ప్రస్తుతం ఈ స్టేజ్? మనము వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకి ఉత్తరాలు ఇచ్చాము. డిపిఆర్ అయితే దాదాపు మేము చెప్పాము, అంటే సెప్టెంబర్ 2021లో స్వయంగా సీఎం గారు ఒక ఫార్మల్గా ఇస్తూ మేము అన్ని ఫార్మాలిటీస్ అంటే 7 copies సబ్మిట్ చేయాలి ఇవి అన్నీ చేసాము. చేసిన తర్వాత దాని మీద క్వైరీస్ 4-5 rounds ఆఫ్ డిస్కషన్స్ అవన్నీ జరిగింది, అన్నీ క్లియర్ అయినాయి. సమ్మక్క సాగర్లో ఒక చిన్న ఇష్యూ ఉంది. 83 meters FRL లెవెల్లో సమ్ 20 hectares ఆఫ్ ల్యాండ్, 22 hectares ఆఫ్ ల్యాండ్ ఛత్తీస్గఢ్లో సబ్మర్జెన్స్ కింద వస్తుంది. ఛత్తీస్గఢ్ వాళ్ళు క్వైరీ రేస్ చేశారు, వస్తుందా రాదా. మ్యాప్స్ చూస్తే మేము చూసాము, అంటే చాలా క్లారిటీతో 80 meters లెవెల్ వరకు 1 inch ఆఫ్ ల్యాండ్ ఛత్తీస్గఢ్కి సబ్మర్జెన్స్ కింద రాదు. సో మేము ఆ విధంగా సిడబ్ల్యూసీకి అండర్టేకింగ్ ఇచ్చాము దట్ వీ విల్ రిస్ట్రిక్ట్ ఇట్ టు 80 TMC. నేను కూడా పర్సనల్గా ఛత్తీస్గఢ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి, అనిల్ బంగన్ గారు ఉన్నారు, అండ్ వీ గివ్ ఎన్ అండర్టేకింగ్ టిల్ వీ విల్ రిస్ట్రిక్ట్ ది థింగ్ టు 80 meters. ఆఫ్టర్ దాట్ మ్యూచువల్ అంటే ఒక ఇంటర్స్టేట్ అకార్డ్ అయిన తర్వాత 83 meters వరకు అవసరమైతే తీసుకెళ్తాం. సో హీ హాజ్ ఆల్సో కైండ్లీ అగ్రీడ్. హైడ్రోలాజికల్ క్లియరెన్సెస్, ఇంటర్స్టేట్ ఇష్యూస్ ఆన్ సమ్మక్క సాగర్ అన్ని రిజాల్వ్ అయిపోయినాయి, ఏం ప్రాబ్లం లేదు. సీతారామకి కూడా సేమ్ ఉంది. జిఆర్ఎంబి వాళ్ళు టీఏసీకి పంపిస్తారు. సో ఇక్కడ 3 stages ఉన్నాయి: సిడబ్ల్యూసీ అప్రూవల్ అండ్ క్లియరెన్సెస్, జిఆర్ఎంబి మీటింగ్ అప్రూవల్ అండ్ టీఏసీ అప్రూవల్. మనకు 2 అయితే ఒక మైనర్ ఇరిగేషన్ ఉంది, less than 3,000 acres ఆయకట్ ఉంది, అది డ్రాప్ ఎట్లాగా అయిపోతుంది. కాంతలంపల్లి అసలు లేనే లేదు. సో మనకు 9 ప్రాజెక్టులు ఉన్నాయి. దాంట్లో 3 ఆల్రెడీ జిఆర్ఎంబి రికమెండేషన్స్తో సహా టీఏసీ దగ్గర ఉన్నాయి. కానీ టీఏసీకి పంపించి కూడా దాదాపు 6-8 months అవుతున్నది. కాబట్టి మొన్న మళ్ళీ ఒక ఉత్తరం కూడా రాసాం సెంట్రల్ గవర్నమెంట్. ప్రొసీజరల్ ఆస్పెక్ట్ మనకు టీఏసీ క్లియరెన్స్ ఫైనల్గా ఉంది. సో రిక్వెస్ట్ చేశాను గౌరవ జలశక్తి సెక్రటరీ గారికి ఉత్తరం రాసాము. అదేవిధంగా ఇంకా 3 అయితే ఇప్పుడు సిడబ్ల్యూసీ స్టేజెస్లో క్లియరెన్స్కి ఉన్నాయి. కాళేశ్వరం మీద కొన్ని ఇష్యూస్ అంటే ఉన్నాయి. కాళేశ్వరం మీద కూడా హైడ్రోలాజికల్ క్లియరెన్స్, ఇంటర్ స్టేట్ క్లియరెన్సెస్ ఏమీ లేదు. ఈ 3rd TMC ఒరిజినల్ పార్ట్ ఆఫ్ ది ఒరిజినల్ ప్రాజెక్టే, కానీ మళ్ళీ బీసీ రేషియో ఇవన్నీ జస్టిఫై చేయమన్నారు. అన్ని డీటెయిల్స్ ఇచ్చాము. తర్వాత ఎందుకు అవసరం ఉంది మనకు గోదావరి నదిలో 40 సంవత్సరాలకి ఫ్లో ప్యాటర్న్స్ చూస్తే మనకు అక్కడ అలొకేషన్ 240 TMC. ఆ 240 TMC లిఫ్ట్ చేయాలి అంటే 2 TMC పడే కెపాసిటీతో మాకు 120 రోజులు కావాలి. 240 divided by 2. 3rd TMC ఎందుకు అవసరం అంటే 80 daysలో లిఫ్ట్ చేసుకోవచ్చు. సో వెన్ వీ లుక్ ఎట్ ది ఫ్లోస్ ఇన్ ద రివర్, సర్ప్లస్ వాటర్ అవైలబిలిటీ ఫర్ లిఫ్టింగ్, ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఫర్ 87 days. That has been accepted by CWC. Unfortunately, ఈ మధ్యలో somebody has gone and taken a stay on the procedures. Otherwise, that will also be cleared. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటికే ఇచ్చిన అనుమతుల మీద కూడా కొంత అభ్యంతరాలు లేవనెత్తున్నట్లుంది. కొన్ని అంశాలను ఆన్లైన్ రిజర్వాయర్లు, ఆఫ్లైన్ రిజర్వాయర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? ఏం కారణాల వలన అడుగుతున్నారు అంటే నేను దాని మీద కామెంట్ చేయలేను. అడిగారు నిజమే,
So we'll explain. The government of India has also approved. TAC approval ఉంది, environmental clearances ఉన్నాయి. మీకు తెలుసు కొన్ని చోట్ల చాలా కాస్ట్ పెట్టి మేము ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ మెజర్స్ అవి అని పెట్టాము. సో అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తున్నారు అంటే వీ విల్ ఎక్స్ప్లెయిన్ అవర్ స్టాండ్ టు దెమ్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి సార్ ఇప్పటికే స్టే కూడా ఉంది, పనులు కూడా ఆపివేశారు. ఫర్దర్ దాని అనుమతుల ప్రక్రియకు సంబంధించి ఏం చేయబోతున్నారు? అన్ఫార్చునేట్ అండి, అంటే పాలమూరు రంగారెడ్డి అన్ఫార్చునేట్గా ఏమైంది, స్టేట్హుడ్ కోసం ఫేర్ షేర్ ఆఫ్ వాదర్ మీద పెట్టాము. ఈ రోజు వరకు మాకు ఫేర్ షేర్ రావట్లేదు. యాడ్హాక్ అరేంజ్మెంట్స్ యాజ్ ఇన్ 2013 అలొకేషన్స్ మీద పెట్టి మాకు 299కి రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. మనం 100 సారి అడిగినా కూడా దే ఆర్ నాట్ రెఫరింగ్ ఇట్ టు ది ట్రైబ్యునల్. ట్రైబ్యునల్కి రెఫర్ చేయడానికి ఏమి బంధం ఉంది? ట్రైబ్యునల్ ఈజ్ అ జ్యుడిషియల్ బాడీ, ఆంధ్రకి మాకు ఉంటుంది, వాళ్ళు ఫేర్గా హియరింగ్ ఇస్తారు. వీ హ్యావ్ ఆల్వేస్ సెడ్ దట్ ట్రైబ్యునల్కి రెఫర్ చేయండి, మేము అంటే వాళ్ళు అబార్ట్ చేస్తాం. ఈ మధ్యలో అన్ఫార్చునేట్లీ టెక్నికల్లీ ఇట్ ఈస్ అ సర్ప్లస్ బేస్డ్ ప్రాజెక్ట్. కొద్దిగా హైడ్రాలజీకి ఇష్యూస్ ఉంటుంది. ఆ హైడ్రాలజీ ఇష్యూస్ కూడా మేము మా సేవింగ్స్ నుండి చూపిస్తూ ఒక డిపిఆర్ పంపించాము, అంటే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారం మేము సబ్మిట్ చేసాము. అది కన్సిడరేషన్ ఆఫ్ సిడబ్ల్యూసీ కింద ఉంది. కానీ ప్రాజెక్ట్ కాస్ట్ ఆటోమేటిక్గా పెరుగుతున్నది. లాస్ట్ 1 yearలో దయచేసి మీరు సిమెంట్ ప్రైసెస్ చూడండి, లిటరలీ అంటే స్కై రాకెటెడ్ అండి. దిస్ విల్ ఆల్ బికమ్ కాస్ట్ ఎస్కలేషన్ ఫర్ మీ. సో స్లో డౌన్ అవుతున్నది. ఇవి అని మా విపరీతంగా అంటే కాస్ట్ పెరుగుతున్నది. దిస్ ఈస్ వెరీ వెరీ అన్హ్యాపీ సిచ్యువేషన్ ఫర్ అస్. ఎనీవే ఫ్రమ్ అవర్ సైడ్ మా ఫుల్ ఎఫర్ట్స్ ఉన్నాయి అన్ని కంప్లయన్సెస్ చేయడానికి. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము. డిపిఆర్ అండర్ కన్సిడరేషన్ కూడా ఉంది. టెక్నికల్ బ్యాటిల్ అయితే వీ విల్ ఫైట్. పొలిటికల్ బ్యాటిల్ గోస్ టు అనదర్ డొమైన్ కదా. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా మీరు ఇటీవల చెప్తున్నారు మళ్ళీ బ్యాక్వర్డ్ స్టడీస్ చేయించమంటారు, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం అటువంటి సానుకూల స్పందన లభించినట్లుంది. తదుపరి ఏం చేయబోతున్నారు, ఏం చేయాలి? పోలవరం ప్రాజెక్టు అసలు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్స్కి సమాధానం రావట్లేదు. ఈ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ వలన ఎంత డ్యామేజ్ ఉంటుంది, యాక్చువల్లీ క్లియర్ అసెస్మెంట్ ఈస్ నాట్ దేర్. ఇప్పుడు 36 lakh క్యూసెక్స్కి స్టడీ అంటున్నారు, చేసాము. మా అబ్జెక్షన్ అయితే ఆ 36 lakhsకి కూడా సరిగా కాలేదు. భద్రాచలంలో మీరు ఎంత డిస్ట్రక్షన్ జరిగింది చూశారు. ఈ 36 lakh అప్పుడు కాళేశ్వరం అప్పుడు కంప్లీట్ కాలేదు. ద పాత్వేలో ఫ్రీ ఫ్లో ఉండేది, లెవెల్స్ వేర్ లో. నా ఎవ్రీ స్టేజ్లో వాటర్ ఆపి వీఆర్ క్రియేటింగ్ ద మార్ఫాలజీ ఆఫ్ ద రివర్ అంటాము, అంటే ద డిజైన్ ఆఫ్ ద రివర్ హ్యాస్ చేంజ్. దెర్ ఈస్ అ గ్రేట్ నెసెసిటీ ఇన్ ది నేషనల్ అండ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్. ఇది ఒక తెలంగాణ ఇష్యూ కాదు, ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్. కాబట్టి వాట్ ఈస్ ద హార్మ్? ఒక ట్రాన్స్పరెంట్గా ఒక స్టడీ కండక్ట్ చేయండి. వీ విల్ అబైడ్ బై ది న్యూట్రల్ దిస్ థింగ్స్. నెమో జూడెక్స్ ఇన్ రేస్వా. యూ షుడ్ నాట్ బీ అ జడ్జ్ ఇన్ యువర్ ఓన్ కేస్. అదేవిధంగా ఒక న్యూట్రల్ కమిటీని పెట్టి మీరు దయచేసి మా ఇచ్చిన డాక్యుమెంట్లు, ఒడిశా గవర్నమెంట్ ఇచ్చిన డాక్యుమెంట్లు అన్నీ పరిశీలించి సైట్ ఇన్స్పెక్షన్స్ చేసి రిటైనింగ్ వాల్స్ కట్టమంటున్నారు, 5 story హైట్ రిటైనింగ్ వాల్స్. దానికి ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దట్ ఈస్ బ్రీచ్డ్? సో దెర్ ఆర్ సో మెనీ కన్సర్న్స్, అండ్ మోర్ సో బికాజ్ ఇప్పుడు ఈ నేషనల్ ప్రాజెక్ట్ అయింది కాబట్టి ఆనరబుల్ సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆల్సో డైరెక్టెడ్. వీ హ్యావ్ ఫుల్ ఫేత్. అంటే మేము మా అబ్జెక్షన్స్ పెట్టాము, రిటర్న్లో కూడా పంపించాము. సో ఐ హోప్ దట్ దెర్ విల్ బి సమగ్ర స్టడీ చేసుకొని ఒక కాంప్రిహెన్సివ్ సొల్యూషన్ చేస్తారు దీనికి. కాళేశ్వరం పంప్ హౌస్లకు చూసుకుంటే గోదావరి వరదల సమయంలో 2 పంప్ హౌస్లు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ అన్నారం పంప్ హౌస్లో 2 పంపులు పునరుద్ధరించారు. మిగతా పంపులను ఎప్పుడు పునరుద్ధరిస్తారు? కన్నెపల్లి పంప్ హౌస్ సంబంధించి కూడా ఎప్పుడు పునరుద్ధరిస్తారు? కన్నెపల్లి పంప్ హౌస్ కూడా మంచి ప్రోగ్రెస్లో ఉంది. అక్కడ మెయిన్గా మీకు తెలుసు ఫ్లడింగ్కి కారణం ఒకటి అంటే ప్రాకృతిక్ 4-way ఏరియాలో వాటర్ అక్యుములేషన్ వలన ఒక సివిల్ వాల్ కూడా డ్యామేజ్ అయింది. అక్టోబర్ ఎండింగ్ వరకు వీ విల్ రిజ్యూమ్. సివిల్ వర్క్స్లో మీకు తెలుసు ప్రతి చోట కొద్దిగా డిలే బికాస్ ఆఫ్ డిలేడ్ లాంగ్ రెయిన్ఫాల్స్. సో క్యూరింగ్, డ్రైయింగ్ అవి అన్నీ సరిగా జరగటం లేదు. ఇట్స్ ఆల్ అండర్ డిఫర్డ్ లయబిలిటీ పీరియడ్. ఇట్ ఈస్ ఆల్ అండర్ లైక్ ది లయబిలిటీ ఆఫ్ ది ఏజెన్సీ. సో వాళ్ళ కాస్ట్లు చేస్తారు. జాగ్రత్తగా మా టెక్నికల్ టీమ్స్ అందరూ స్టడీ చేసుకొని if necessary everything needs to be replaced, it will be replaced also. గోదావరి కావేరి అనుసంధానం ఇప్పుడు కొత్తగా సమ్మక్క ఆనకట్ట కావచ్చు, ఇచ్చంపల్లి నుంచి కూడా నీటిని తీసుకెళ్తాం, ఛత్తీస్గఢ్ మిగిలిన నీటిని అంటారు. తెలంగాణ రాష్ట్ర తరపున ఈ నదుల అనుసంధానానికి సంబంధించి ప్రభుత్వ వాదన ఏముంది, ఏం చెప్తున్నారు? ఫస్ట్ థింగ్ ఇస్ హైడ్రాలజీ ఆఫ్ ద రివర్. మాకు పాత ప్రాజెక్ట్స్ ఉమ్మడి రాష్ట్రంలో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్, దానికి హైడ్రాలజీ క్లియరెన్స్ ఇప్పుడు వరకు క్లారిటీతో రాలేదు. మీకు తెలుసు, ఇప్పుడే మీరు అడిగారు సమ్మక్క సాగర్, సీతారామ గురించి, దానికి క్లియరెన్సెస్ ఇంకా రాలేదు. ఎంత సర్ప్లస్ ఉంది మాకు మా లొకేషన్లో, ఎంత మేము ఇవ్వగలుగుతాము, తర్వాత ఇది చేస్తే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఏముంటుంది, రూటింగ్ మీద ఏముంటుంది, ఇవి అన్ని డీటెయిల్గా స్టడీ చేయకపోతే, మాకు ముందు క్లియరెన్స్ ఇవ్వకపోతే, హౌ కెన్ వీ జస్ట్ సే దట్ ఎస్ వీ విల్ అగ్రీ టు ఇట్? ఆల్ ఆస్పెక్ట్స్ నీడ్ టు బి కేర్ఫుల్లీ కన్సిడర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది రైట్ ఆఫ్ ద స్టేట్. తెలంగాణ రాష్ట్రంకి మాకు చాలా క్రిటికల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాలో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి, తర్వాత పొటెన్షియల్ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి.
సో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బి కన్సిడర్డ్ బిఫోర్ వీ క్యాన్ అగ్రీ టు. ఇప్పుడు కేంద్ర జల సంఘం సర్ప్లస్ వాటర్ మిగులు జలాల లేవు, ఓన్లీ ఛత్తీస్గఢ్ వినియోగించుకున్న నీటిని మాత్రం మేము తరలిస్తామంటున్నారు. అదే వాళ్ళే చెప్తున్నారు. సో అందుకనే వీ నీడ్ క్లారిటీ ఆన్ దట్ సబ్జెక్ట్ బిఫోర్ వీ కెన్ గివ్ అవర్ కామెంట్స్ ఎస్ ఆర్ నోలో. అంత ఈజీ ఇష్యూ ఇది కాదు. ముందు డీటెయిల్గా స్టడీ చేసి నాకు చెప్పండి ఎంత సర్ప్లస్ ఉంది. ఇప్పుడు మీరే అంటున్నారు, మేము కూడా విన్నాము దట్ యాక్చువల్గా ఫుల్ పొటెన్షియల్కి ఛత్తీస్గఢ్ వస్తుంది. అప్పుడు మాకు యాక్చువల్గా వాటర్ సర్ప్లసే ఉండదు. మరి కావేరీకి ఎట్లా ఏం తీసుకువెళ్తారు మీరు? సో దీస్ ఆర్ ఆస్పెక్ట్స్ దట్ నీడ్ మచ్ మోర్ డీటెయిల్ స్టడీ. హడావడిలో కొంచెం ఒక ఇది టెక్నికల్ డెసిషన్స్ అంటే దీస్ నీడ్ టు బి టేకెన్ బై ఫుల్ టెక్నికల్ కన్సిడరేషన్స్ అని మా అభిప్రాయం. థ్యాంక్ యూ రజత్ కుమార్. ఇది రాష్ట్ర నీటిపారుదల అంశాలకు సంబంధించి రజత్ కుమార్ గారితో ముఖాముఖి. కెమెరామెన్ రమేష్తో రఘువర్ధన్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.